రాత్రి వేళ నూతన దినారంభంలో ప్రార్థనా మహాపోరాటానికి సుస్వాగతం, ఘన స్వాగతం, శుభ స్వాగతం, వీరోచిత స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఆఫ్ yet another midnight spiritual warfare. వెల్కమ్ మై డియర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రములయ్యా. అద్భుతంగా నన్ను సకాలమందు స్టూడియోకు తెచ్చినారు, నీకే స్తోత్రాలు ప్రభు. ఈ దినము కూడా మేము నిన్ను స్తుతించుటకు, ప్రార్థించుటకు సహాయం చేయండి. కావలసిన వాక్య వర్తమానం మీరే పంపించండి. మీ దాసుని మీ శిలవ రక్తంతో కడిగి శుద్ధీకరించి అభిషేకించి మాతో అందరితోనూ మాట్లాడండి అయ్యా. మమ్మల్ని బలపరచండి, మమ్ము దీవించండి, మాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 170వ పాట పాడుకుందాం ప్రియులారా. నూట 170వ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా, కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా.
ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న హెచ్చరిక పొందుకొని మనం ప్రార్థన పోరాటములో ప్రవేశిద్దాం లూకా సువార్త మనకు బాగా అత్యంత సుపరిచితమైనటువంటి బైబిల్ వచనం 18వ అధ్యాయము వారు మొదటి వచనం వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన మా యేసయ్యాని మహిమగల పాదాలకు మేలిమి బంగారు మట్లలో
నిలుపబడిన చలువరాతి స్తంభముల వంటి నీ పాదములకు స్తోత్రాలు. మా కొరకై బలమైన పెద్ద మేకు చేత చీల్చబడిన నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. కరుగుచున్న అపరంజి వలె కనబడుచు 7 దీపస్తంభాల మధ్యను సంచరించుచున్న నీ నిష్కళంక పాదాలకు వందనాలు తండ్రి. అయా, ఒక రోజంతా మా మీద మళ్ళీ క్షేమంగా దాటిపోచేశావు. కొత్త దినములో ప్రవేశపెట్టావయ్యా అని స్తోత్రం. ప్రార్థనతో కొత్త దినంలో ప్రవేశిస్తున్నాం. అలాగే సార్వత్రిక సంఘ సర్వతోముఖ ఆశీర్వాదము, అభివృద్ధి, క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయడానికి అల్పులమైన మేము కూడుకున్నామయ్యా. మా నేరములు ఎంచవద్దు స్వామి. మాతో మాట్లాడండి. ప్రార్థన చేయడానికి మాకు సహాయము చేయి. మేము యోగ్యులం కాదు, సమర్థులం అసలే కాదు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వచ్చేసాము ప్రార్థన కొరకు అయితే వచ్చేసాం. ఎలా చేయాలో మాకు తెలియదయ్యా. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అని పరిశుద్ధులందరికీ మాదిరిగా మీరు నిలబెట్టిన పౌలే అన్నాడు. ఇంకా మేము ఇంతటి వారమయ్యా. మీరే మా యందుండి తగిన రీతిగా ప్రార్థన చేయించమని, పరలోకము నుండి ఆశీర్వాదాలు తీసుకురమ్మని, సర్వ ప్రపంచములోని దేశములు, అన్ని దేశములలో ఉన్న అన్ని డినామినేషన్లకు చెందిన సకల స్థానిక సంఘాలలో, అన్ని స్థానిక సంఘాలలో ప్రతి విశ్వాస గృహమును, కుటుంబమును, ప్రతి విశ్వాసిని, ప్రతిని కుమారుని, ప్రతిని కుమార్తె ఈ దినమున మీరు ఆశీర్వదించమని, ఆశీర్వాదముగా చేయమని, అందరి దీవెన కొరకు, భూమి మీద నీ కార్య సఫలత కొరకు మా దీన ప్రార్థన మీ సన్నిధి చేరనిమ్మని, ఆమేన్ పలుకమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న తలంపు, పెద్ద ప్రసంగం ఏమి కాదు, మీతో పంచుకోవాలని దేవుడు నన్ను నడిపించి ఇక్కడికి తీసుకొని వచ్చారు. దేవుడే నడిపించి తీసుకొచ్చారు. ఏమిటంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలెను అని ప్రభు చెబుతున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో ఒక ఉపమానము, ఒక దృష్టాంతంగా ఒక బీద విధవరాలు ఆమెను మన ముందు మాదిరిగా ఉంచాడు యేసయ్య. సరే, ఆమె సంగతి ప్రక్కన పెట్టేస్తే, మనము విసుగకుండా నిత్యము ప్రార్థన చేయుచు ఉండాలి. ఎందుకొరకు ప్రార్థన చెయ్యాలి అసలు? ఎందుకొరకు? వై ఈజ్ ఇట్ నెసెసరీ టు ప్రే వితౌట్ సీజింగ్? విసుగకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ప్రార్థనలో ఎప్పుడైనా కొంచెం మనం విరామం తీసుకుంటే ఏమవుతుంది? అసలు విరామమే లేకుండా ప్రార్థన చేయాలి. నువ్వే పని చేస్తున్నా సరే నువ్వు ప్రార్థన చేయాలి. ఇంటి పని, ఆఫీసు పని, ఉద్యోగ ధర్మం, వ్యాపారం, వ్యవహారం, ఏం చేస్తున్నా సరే ప్రార్థన అనేది మాత్రం ఆగనేయకూడదు. ఇది ఎలా సాధ్యమో నేను అక్కడ చెప్పాను. ద్వంద్వావధానం అనేది మనం నేర్చుకోవాలి. మైండ్ను రెండుగా స్ప్లిట్ చేసి, మైండ్లో ఒక సెక్షన్,
ఈ లోక వ్యవహారముల కొరకు మనం అంకితం చేసి ఇంకొక సెక్షన్ దేవునితో మాట్లాడుతూ ఉండడానికి మనం అంకితం చేయాలి. దీన్ని రెండు లోకాలతో, రెండు వేరు వేరే జోన్స్, స్ఫియర్స్, రెండు వేరు వేరే ప్రపంచాలతో ఏకకాలములో సంబంధం కలిగి ఉండడం, దీన్ని ద్వంద్వావధానం అంటారు అనే సంగతి నేను చెప్పాను. నాకు తెలిసి వేరే సేవకుడు ఎవరు నాకన్నా ముందెవరు చెప్పలేదు. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తారులేండి, నా పేరు చెప్పకుండా ఇది వాళ్ళకే తెలిసినట్టు చెప్పుకుంటా, అది వేరే విషయం. అలాగే ఎన్నో సంగతులు నా పేరు చెప్పరు, ఎందుకంటే బదనాం అయిపోతాం. కానీ నా దగ్గర నేర్చుకున్న సత్యాలు అది వాళ్ళకే తెలిసినట్టు, లేకుంటే ఒక ఆయన ఇలాగ అన్నాడు అని చెప్తాను. ఆ ఒక ఆయన ఎవరో చెప్పరు, ఎందుకంటే ఓఫీర్ గారి పేరు ఎత్తితే మళ్ళీ అందరూ వ్యతిరేకిస్తారని. సరే, దీనికి అందరికీ క్రీస్తు న్యాయపీఠం ముందు తప్పకుండా వాళ్ళు లెక్క చెప్పాల్సి వస్తుంది. కానీ మనకు ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సత్య సైనికులకు దేవుడు బయలుపరిచిన విషయం, ప్రతి క్రైస్తవుడు ద్వంద్వావధాని కావాలి. నిత్యము ప్రార్థన చేయాలంటే మరి స్నానం ఎప్పుడు చేయాలి, భోజనం ఎప్పుడు చేయాలి, సంసార ధర్మము ఎప్పుడు, పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగ ధర్మం ఎప్పుడు చేయాలి. మరి ఇవన్నీ పనులు చేయాలంటే ప్రార్థన ఆపాలి కదా, అంటే ఆపకుండా ఇవన్నీ చేయాలి. అది ఎలా సాధ్యం అంటే ప్రతి మనిషి తన మనస్సును రెండుగా స్ప్లిట్ చేయాలి. అందుకే అసలు మన మెదడు కూడా రెండు సెక్షన్లుగానే ఉంటుంది, రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఇది మన బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ స్ట్రక్చర్ మీరు స్టడీ చేస్తే రెండు సెక్షన్లుగా ఉంటుంది. కుడివైపు ఉన్నటువంటి భాగం ఎడమ అవయవాలను ప్రభావితం చేస్తుంది, ఎడమ వైపు ఉన్న భాగం కుడి అవయవాలను ప్రభావితం చేస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. సరే, నేను డాక్టర్ని కాదు, సైంటిస్ట్ని కాదు, అది ఎవరో చెప్పగా పెద్దలు చెప్తే విని అవసరాన్ని బట్టి ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రియులారా, ద్వంద్వావధానము ద్వారా కొంత సాధన చేసి ఇక మనం ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా మన ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉండడం అనేది మనకు ఈజీగా సాధ్యపడుతుంది. అవును, ఇంత కష్టపడి ఎందుకు ప్రార్థన చేయాలి? నాన్ స్టాప్ ప్రేయర్ ఎందుకు? ప్రార్థనలో విరామము లేకుండా ఉండాలి అని ఈ కఠినమైన నియమము, నిబంధన విధించడం ఎందుకు అంటే, ప్రార్థన చెయ్యుము అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో ఎల్లప్పుడూ కాంటాక్ట్లో ఉండడం, దేవుని స్పర్శను అనుభవిస్తూ దేవునితో ఆయనతో సంబంధము, అనుబంధము, సమాచార సంబంధాలు, కమ్యూనికేషన్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుతూ లేక దేవుని స్వరాన్ని వింటూ ఆత్మల లోకముతో సంభాషిస్తూ ఉండడమే ప్రార్థన. ప్రార్థన అంటే ఒక్క దేవునితో మాట్లాడి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, సూపర్ మార్కెట్లో కిరాణా కొట్టుకెళ్ళి నాకు కందిపప్పు కావాలి, చింతపండు కావాలి, నాకు పంచదార కావాలి, బెల్లం కావాలి అని ఇలా చెప్పుకున్నట్టు దేవుని దగ్గర చెప్పుకోవటమే కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము ప్రార్థన, మరి శత్రువుతో, సాతానుతో మాట్లాడడం కూడా ప్రార్థనే. మనము మీకా గ్రంథములోనికి మనం వద్దాం. 7వ అధ్యాయం
7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంది. నా శత్రువా అని సంబోధిస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? మన శత్రువు ఎవరు చెప్పండి? మన శత్రువు అంటే మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మన శత్రువు, మన విరోధి ఎవడు అంటే సాతాను. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో కూడా ఇది శత్రువు చేసిన పని అన్నారు యేసయ్య. మత్తయి 13వ అధ్యాయము 28. ఇది శత్రువు చేసిన పని. గోధుమలు పండిస్తున్న పొలంలో గురుగులు చల్లి రావడం శత్రువు చేసిన పని. ఎవరు ఆ శత్రువు అంటే సైతాన్. కోత యజమాని, ఆ పొలము యజమాని, వ్యవసాయదారుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయనకు వ్యతిరేకమైన విత్తనాలను ఆయన పొలంలోనే చల్లినవాడు శత్రువైన అపవాది సాతాను. గనక ఇప్పుడు మీకా ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆత్మల ప్రపంచములోనికి వెళ్ళి, వీళ్ళు భౌతిక శరీరధారులు కాదు, ఆత్మల లోకంలో ఉంటారు, అదృశ్య రూపులు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇది కూడా ప్రార్థనలో భాగమే. నా శత్రువా నా మీద అతిశయించవద్దు. చాలా చోట్ల మరి దావీదును కూడా మనం చూస్తాం. ఆయన మోకరించి ప్రార్థిస్తూ తన విమోచకుడైన యెహోవా దేవునితో మాట్లాడతాడు. తనను బాధిస్తున్న శత్రువులతో మాట్లాడతాడు. భక్తజన సమాజంతో కూడా మాట్లాడతాడు. ఈ భూలోకములోని పరిస్థితులతోనూ, వీటిని ప్రభావితం చేస్తున్న ఆత్మల లోకంలోని శక్తులతోనూ, అన్నిటికీ పైగా ఉన్న దేవదేవుడు సర్వశక్తిమంతునితోనూ మాట్లాడడం. ఇది ప్రార్థనలోని విభిన్న కోణాలు. గనక 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నీకు ఏదో ఒక షేప్లో, ఫామ్లో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో దేవుని టచ్ నీకు ఎప్పుడూ అవసరం అవుతుంది. యు నీడ్ గాడ్స్ టచ్ అండ్ గాడ్స్ ఫెలోషిప్ అండ్ గాడ్స్ కంపానియన్షిప్, God's help and guidance in some form or the other throughout your life, 24 hours a day. మొత్తము 24 అవర్స్లో మళ్ళీ 60 minutes an hour ఏదో ఒక రూపేణ నీకు దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఆదరణ, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే నడిపింపు, దేవుడిచ్చే అభిషేకము, జ్ఞానము, సమయస్ఫూర్తి, సమయోచిత జ్ఞానం ఏదో ఒక రూపములో నీకు వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, 24 గంటల్లో గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు నీకు కంటిన్యూగా దేవుని టచ్ నీకు అవసరమే. దేవుని సన్నిధిని వదిలేసి ఒక గంట సేపు ప్రార్థన చేశా, 2 గంటలు ప్రార్థన చేశాను కదా, ఇంకా చాలు, ఇప్పుడు నేను ఆడుకునే సమయం, లేకపోతే వ్యాపార సమయం, కాలకృత్యాల సమయం, భోజన సమయం, ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, వ్యవహారం చేసుకోవాలి. ఊళ్ళో నేను వ్యవహారం
పెద్దను, మా ఊరికే పెద్దను నేను, అందరూ నన్ను అడుగుతారు, నా దగ్గరికి వస్తారు అని ఆయన సన్నిధిని మనము వదిలేసి ఉన్నటువంటి ఆ కొద్ది సమయములో మనకు సకల విధాల ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలా దేవుణ్ణి వదిలేసి నువ్వు ఉంటే నువ్వు తప్పు మాటలు మాట్లాడతావు, పొరపాటు ఆలోచనలు నువ్వు ఆలోచిస్తావు, ప్రమాదకరం, నీకే ప్రమాదమైన తప్పుడు తీర్మానాలు నువ్వు చేస్తావు, నీ బ్రతుక్కి హానికరం, అందరికీ హానికరమైన నిర్ణయాలు తీసుకుంటావు. నీకు తెలియదు, తప్పటడుగులు వేస్తావు. దేవుణ్ణి వదిలేసి చాలే, రెండు గంటలు ప్రార్థన చేశా కదా, ఇప్పుడు ఇక నేను వేరే పనులు చూసుకోవాలా, మళ్ళీ టైం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానులే. వేళకు భోజనం చేస్తాం, 24 hours భోజనం చేస్తూ ఉండం కదా, మళ్ళీ ఆకలి వేసినప్పుడు వెళ్తాము, ఈ లోపల వేరే పనులు చేసుకుంటాం అన్నట్టుగా ప్రార్థన ఉండదు. ఆకలి వేసినా వేయకపోయినా, చేద్దాం అనిపించినా చేయకపోయినా, అనిపించకపోయినా ప్రేయర్ మాత్రం ఆపొద్దు. ఎప్పుడైతే ఆపుతావో నీ మీద దాడి చేయడానికి, నిన్ను అటాక్ చేయడానికి సాతానుకు తలుపులను తెరిచావన్నమాట. వెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ గాడ్, యూ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ టు అటాక్ యూ. అర్థమైందా? రారా నన్ను వచ్చి దాడి చేయమని నువ్వు తలుపులు తీసి వాడికి వెల్కమ్ బోర్డు పెట్టినట్టు. ఎప్పటిదాకానైతే దేవునితో నువ్వు టచ్లో ఉంటావో, స్పర్శ కలిగి ఉంటావో, స్పృశిస్తూ ఉంటావో, ఆ హెవెన్లీ పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇడియోమాటికల్లీ, ఫిగరేటివ్లీ స్పీకింగ్, ద డివైన్ పవర్, దేవుని యొక్క శక్తి ఒక కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ లాగా నీ లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది. వాడు నిన్ను ముట్టుకుంటే వాడికి షాక్ కొడుతుంది, వాడేం చేయలేడు, నీ చుట్టే తిరుగుతుంటాడు, చుట్టే తిరిగి ఎప్పుడు ప్రార్థన ఆపుతాడా? అప్పుడు నేను అటెండ్ చేస్తాను. ఇది అసలు రహస్యం. ఇప్పుడు ఒక విషయం చూడండి, ఇంతకుముందు మనం 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము మనం చూసాం కదా. 8, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. దయచేసి మీరు ఆలోచించాలి. ఇన్ని కోట్ల మంది విశ్వాసులు ఉన్నటువంటి ఈ భూ ప్రపంచంలో ఎవరిని మింగాలని వాడు వెతుకుతూ తిరగడం ఏమిటని అంటున్నా. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఒక సంఘంలో జ్వరబడతాడు, 500-600 మంది ఉంటారు, లేక 1000 మంది ఉంటారు, ఇంకా 20,000 మంది ఉన్న సంఘం ఉంటుంది. పాల్ యాంగిచో గారి సంఘం అయితే 25 లక్షల మంది అంట. జ్వరపడతాడు, బోళ్ళంతమంది మనుషులు కదా, కోట్ల మంది విశ్వాసులు, వాడు సంఘంలోకి జ్వరబడి ఎవరినైనా మృంగొచ్చు కదా. ఎవరిని మృంగుదునా ఏంటి? వాడి కళ్ళ ముందు కోట్ల మంది విశ్వాసులు ఉంటేను ఇక వెతికే అవసరం ఏముంది? కనబడలేదా విశ్వాసులు వాడికి? కోట్ల మంది ఉన్నారు నిజమే, కానీ ఈ కోట్ల మందిలో సాతాను మృంగడానికి అనుకూలంగా వాడి ముందుకొచ్చే వాళ్ళు ఎవరో అని చూస్తున్నాడు వాడు. కోట్ల మంది వాడి కళ్ళ ముందు విశ్వాసులు ఉన్నారు, కానీ అందరినీ మృంగడానికి వాడికి వీల్లేదు. అది విషయం, దేవరహస్యం. వాడు సంఘంలో తిరుగుతున్నాడు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వాడు పక్క నుంచే వెళ్తాడు, కానీ అందరినీ మృంగడానికి వాడికి అవకాశం ఉండదు. ఎవరిని మృంగడానికి నాకు అనుకూలంగా దొరుకుతారా అని వాడు వెతుకుతున్నాడు.
అంటే ప్రతి విశ్వాసిని మృంగడానికి వానికి శక్తి లేదు. కొంతమంది ఎవరో వాడికి అవకాశం ఇస్తారు. కొంతమంది విశ్వాసులు సాతాను వచ్చి వాళ్ళని మింగడానికి వాళ్ళే తలుపు తీసి వెల్కమ్ బోర్డు పెడతారన్నమాట. వాళ్ళను చట్టుకుని మింగేస్తారు. ఎవరు వాళ్ళు? సాతాను మృంగడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించే విశ్వాసులు ఎవరు అంటే, దేవునితో స్పర్శ వదిలేసి ఒక పావుగంటైనా ఉందాం, అరగంటైనా ఉందాం అనుకునేవాళ్ళు. ద్వంద్వావధానం మానేసి, ఇప్పుడు నాకు ఉద్యోగం సమయం కదా, ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు నేను భోజనం చేయాలి, స్నానం చేయాలి, స్నేహితులు వచ్చారు మాట్లాడాలి, ఊళ్ళో వ్యవహారం ఏదో ఉంది చక్కబెట్టాలి, వ్యాపార ధర్మం నెరవేర్చాలి, డబ్బులు బోళ్ళు వస్తాయి కనుక ఈ కాసేపు ప్రార్థన అట్లా ప్రక్కన పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కావాలి వాడికి. వాళ్ళ లోపల దేవుని కరెంట్ ప్రవహిస్తూ ఉండదు. మన సోర్స్ అక్కడ. అందుకే నాకు వేరు కావద్దన్నాడు ఆయన. డోంట్ బి డిటాచ్డ్ ఫ్రమ్ మీ, బీ కంటిన్యూవల్లీ అటాచ్డ్ టు మీ. కంటిన్యూగా నాకు మీరు అటాచ్డ్గా ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి, నాకు వేరు కావద్దు అన్నాడు. ఎప్పుడు టచ్లో ఉండాలి అంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన మానేసేవాడు 1 గంట సేపు మానేస్తా, 2 గంటలు మానేస్తా, 4 గంటలు మానేస్తాను అనేవాడు ఆయనలో నిలిచి ఉన్నట్టు కాదు. వీడు వెళ్తున్నాడు వస్తున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు, ఊడిపోతున్నాడు మళ్ళీ అతికించుకుంటున్నాడు, ఊడిపోతున్నాడు మళ్ళీ అతికించుకుంటున్నాడు. దాట్ వే యూ కెనాట్ బేర్ ఫ్రూట్ ఫర్ ద లార్డ్. లూజ్ కనెక్షన్గా ఉండి అప్పుడప్పుడు ప్లగ్ కూడా వీకేసి మళ్ళీ పెట్టి, ప్లగ్ కూడా వీకేసి మళ్ళీ పెట్టి, మళ్ళీ ప్లగ్ కూడా వీకేసి మళ్ళీ పెట్టి, అలా ఉంటే నీ మెషిన్ సరిగా పనిచేయదు. నువ్వు ప్రభు కోసం ఫలాలు ఫలించలేవు. నువ్వు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. బహుగా ఏంటి? అసలు ఏమీ ఫలించలేదు. ఆయనలో కాన్స్టాంట్గా టచ్లో ఉండాలి, ఆయన స్పర్శలో నువ్వు ఉండాలి, బలంగా ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు ఆయన జీవం నీలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. నిన్ను ముట్టుకుంటే సాతానుకు కరెంటు షాక్ కొడుతుంది. అలాగా క్రీస్తు అనే ద్రాక్షావల్లిలో అటాచ్డ్ అయిన వాళ్ళను వాడు ఏం చేయలేక దేవుని పవర్ హౌస్, పరిశుద్ధాత్మ దేవునిలో నుండి దైవశక్తి నిరంతరం తమలో ప్రవహింపజేసుకుంటున్నటువంటి భక్తులను ఏం చేయలేక అప్పుడప్పుడు ప్లగ్ ఊడిపోయేవాడెవడో వెతుక్కుంటున్నాడు. వాడు అది విషయం. అప్పుడప్పుడు ప్లగ్ ఊడబీకేసి పెట్టుకుంటున్నాడే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. ఆ వెతకడం కూడా ఎందుకు? వాడు ఊడిపోయిన స్థితిలో కూడా నిరంతరం ఉండడు, మళ్ళీ పెట్టుకుంటాడు, మళ్ళీ ప్రార్థనలోకి వస్తాడు. అపవాది వచ్చి వీడిని మింగుదామనే లోపల వాడు మళ్ళీ ప్లగ్ పెడతాడు. వీడు లాభం లేదనుకొని వెళ్ళిపోయేసరికి మళ్ళీ ప్లగ్ ఊడిపోతుంది. గనుక వాడు సరైన అదును కోసం, సమయం కోసం కనిపెడతా ఉన్నాడు. అందుకు వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. అందరి దగ్గర వాడికి అవకాశం దొరకడం లేదు మృంగడానికి. కానీ ఒకవేళ నీ దగ్గర దొరికిందేమో, ప్రభు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, నీ దగ్గర దొరికిందేమో. దేవుడు తన దాసుని ద్వారా నీతో కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాడు. ద్వంద్వావధానము సాధన చేయి. ఒకేసారి 2 ప్రపంచాలతో సంబంధం కలిగి ఉండడం నువ్వు సాధన చేయి. ఇది సాధ్యము.
ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ పని ఆపడానికి వీల్లేదు, ఏ పని చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన ఆపడానికి వీల్లేదు. ఇలాగ చేయడము సులభముగా అత్యంత పామరులకు, మూఢులకు కూడా, అమాయకులకు, అజ్ఞానులకు, విద్యావిహీనులకు కూడా సాధ్యమే. ఎలా సాధ్యమో నేను విపులంగా విడమరిచి చెప్పిన ప్రసంగాలు కూడా ఉన్నాయి. మీరందరూ విని ఉంటారు ఆ ప్రసంగాలు. మనం కాన్స్టంట్గా దేవునితో టచ్లో ఉండాలి. ఎందుకనగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుని శక్తి నీకు అవసరం అవుతుంది. దేవుని జీవం నీలోనికి ప్రవహించడం నీకు అవసరం అవుతుంది. ఒకవేళ నిన్ను బాధ పెట్టడానికి దుష్టుడు ఏదైనా ఒక గాయం చేశాడు, నీకు దేవుడిచ్చి ఆదరణ అవసరం. అందుకైనా నువ్వు టచ్లో ఉండాలి. నిన్ను భయపెట్టడానికి ఏమైనా చేశాడు అనుకో, దేవుడిచ్చే ధైర్యం నీకు అవసరం అవుతుంది. అందుకొరకైనా నువ్వు ఆయనతో టచ్లో ఉండాలి. 4 రోడ్ల కూడలిలో తెచ్చిపెట్టి వదిలేసి ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాని అయోమయ స్థితిని సాతాను కల్పించాడు అనుకోండి, ఎటు వెళ్ళాలో చెప్పడానికైనా నీకు దేవుని సన్నిధి అవసరమవుతుంది. అసలు అంతవరకు ఎందుకు? నువ్వు సాధారణంగా ఊపిరి పీల్చడానికి నీకు దేవుని సహాయం కావాలి. భోజనం చేయడానికి నీకు దేవుని సహాయం కావాలి. తిన్నది నువ్వు జీర్ణించుకోవడానికి నీకు దేవుని సహాయం కావాలి. ఊపిరి పీల్చడానికి, నాడి కొట్టుకోవడానికి నీకు దేవుని సహాయం కావాలి. నీలోని జీర్ణ ప్రక్రియ, రక్త ప్రసరణ, రక్త శుద్ధీకరణ వ్యవస్థ, శ్వాస ప్రక్రియ అన్నీ కరెక్ట్గా జరగడానికి దేవుని జోక్యం కావాలి. లార్డ్, ఐ నీడ్ యూ ఆల్ ద టైమ్. ప్రభువా, నీవు నాకు కావాలి. 24 గంటలు కావాలి. గంటకు 60 నిమిషాలు నువ్వు నాకు కావాలి. నిమిషానికి 60 సెకండ్లు నీవు నాకు కావాలి. ఐ నీడ్ యూ ఎవ్రీ మైక్రో సెకండ్ ఆఫ్ మై లైఫ్. క్షణములో 1000వ వంతు కూడా నీకు దూరంగా నేను ఉండలేను. ఎప్పుడు మన మనస్సులో ఒక భాగం ఆయనలో లగ్నమై నిమగ్నమై ఉండాలి. ఆయనలో మునిగిపోవాలి. ప్లగ్ అక్కడ పెట్టేసేయాలంతే. ఊడిపోకుండా వెల్డింగ్ చేసి పడేసేయండి అంతే. ప్లగ్ పెడితే ఊడొస్తుంది, వెల్డింగ్ చేసేసేయండి, అలాగే ఉంటుంది. ఇంకా తర్వాత ఆ వెల్డింగ్ అయినాక ఆ పక్క కనెక్షన్తో దేవుని పవర్, దేవుని జ్ఞానం, దేవుని శక్తి, ఆలోచన, నడిపింపు, దేవుని సామర్థ్యం నీలోనికి వస్తూనే ఉంటుంది. ఈ మిగతా సగంతో నువ్వు అన్ని పనులు చేసుకో, నీకు అన్ని విషయాల్లో జయం సిద్ధిస్తుంది. ఎప్పుడు దేవునితో టచ్లో ఉండాలి. దేవుని శక్తి నీలో ప్రవహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు సాతాను నీ మీదకి అస్త్రాలు ప్రయోగిస్తాడో నీకు తెలియదు. వాటిని బంధించడానికి ఆ క్షణము నీలోనికి దేవుని శక్తి వస్తూ ఉండకపోతే నువ్వు దెబ్బతింటావు. వాడు ఎప్పుడు ఏ మంత్రశక్తులను ప్రయోగిస్తాడు, ఏ బాణాలు వేస్తాడు, అగ్ని బాణాలు, నీకు తెలియదు. పర్మనెంట్గా వెల్డింగ్ పెట్టేసావనుకోండి అక్కడ అనుకో, వాడు ఏ క్షణము, ఏ అర్ధరాత్రి, ఏ పగలు, ఎప్పుడు వాడు ఏ బాణం వేసినా నీలో ఉన్నటువంటి దేవుని శక్తి నిన్ను మేల్కొల్పుతుంది. బంధించదాన్ని, ఆ అగ్ని బాణాలను, ఆ వేటగాని ఊరిని బంధించు అని దేవుడు నీకు నడిపింపిస్తాడు. చిన్న మాట, యేసు నామములో ఈ దురాత్మ శక్తి దాడిని నేను బంధిస్తున్నాను అని చెప్పేసి ఆది కాండంలో కలుగునుగాక అంటే ఎలా కలిగినాయో అన్ని సంగతులు ఇప్పుడు నువ్వు చెప్పినా అలాగే కలుగుతాయి. కానీ ప్లగ్ ఊడిపోయినోడు కలుగునుగాక అంటే వాడు బ్రతికంతా చచ్చేదాకా అరిచినా ఏమీ కలగదు. విసుగక నిత్యము ప్రార్థన చేయటం అని
ద్వంద్వావధాన అనుభవము లేనివాడు, ద్రాక్షావల్లి నుండి విరిచి దూరము చేయబడిన కొమ్మలాగా ఉన్నవాడు, వాడు కలుగును కాకంటే ఏమీ కలగదు, ఏమి జరగదు. మీరు ఏది చెబితే అది జరుగుతుందన్నాడు యేసయ్య. ఎప్పుడు లేని వాటిని తన వాక్కు చేత ఉన్నట్టుగా పిలిచేవాడైనటువంటి దేవుని శక్తి నీలోనికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వేది చెప్తే అది జరుగుతుంది. మళ్ళీ చెబుతున్నా, నోట్ చేసుకోండి. లేని వాటిని ఉన్నట్టుగా తన వాక్కు చేత పిలిచే ఆ మహాదేవుని శక్తి నీలోనికి ప్రవహిస్తూ ఉన్నంతసేపు ఏది జరగమంటే అది జరుగుతుంది. ఎంత పెద్ద పర్వతమైనా నీకు అడ్డుగా నిలవడానికి సాహసించదు. అది వచ్చినా సరే చదును భూమిగా దేవుడు మార్చేస్తాడు. ప్రార్థనలో శత్రువుతో మాట్లాడడం కూడా ప్రార్థన అని చెప్పాను నేను. అది జకర్యా మాట్లాడాడుగా. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడం ఎంత మాత్రము దానవు నీవు, చదును భూమిగా మారేదవు. This is talking to the devil, talking to the mountain, talking to the problem, talking to the problem, talking to Satan, talking to that obstacle. ఓ గొప్ప పర్వతం అనేది ఏంటనుకున్నారు? సాతానుతో మాట్లాడుట, శత్రువుతో మాట్లాడుట, ఆటంకముతో మాట్లాడుట, చదును భూమిగా మారి. అయితే వీడు ద్రాక్షవల్లి నుంచి ఊడిపోయిన మొక్క అయితే పని జరగదు, ఊడిపోయిన కొమ్మ అయితే పని జరగదు. నీకు ఎప్పుడు ఏ పర్వతం ఎదురొస్తుందో నీకు తెలుసా? నీకు చెప్పొస్తాడు వాడు? చెప్పిరాడు. ఎప్పుడు వాడు ఎదురొస్తాడో నీకు తెలియదు కనుక కాన్స్టెంట్గా కంటిన్యూగా నువ్వు అటాచ్డ్గా ఉండాలి. ఒక్కోసారి రాడు వాడు, ఎదురు రాడు, రాకపోతే పర్లేదు. ఇంకొకరికి ఎవరికైనా సహాయం చేయడానికి, ఒక ఆదరణ వచనం పలుకడానికి కూడా నీకు దేవుని జీవము కావాలి. నీవు సమస్యలో ఉంటే సమస్యను గద్దించడానికి నీకు దేవుని జీవం నీలోనికి ప్రవహిస్తూ ఉండాలి. ఇంకొకడు ఎవరో ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నాడు, ఆ విశ్వాసికి సహాయం చేయడానికి, ఆదరణ ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి నీలోనికి దేవుని శక్తి ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు నీవు అసలు సిసలైన క్రైస్తవుడిగా, అజేయుడిగా, జయించటానికి వీలు లేని వాడుగా నీవు నీ జీవితం అంతా ప్రభావవంతంగా, లోకానికంతటికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ప్రజ్వలిస్తూ జీవిస్తావు. మనము ఈ రాత్రి ప్రార్థనే కాదు, చాలా రోజుల కిందట మధ్యలో గ్యాప్ రాకముందు నేను చెప్పాను ఒక ప్రసంగంలో, అర్ధరాత్రి వేళ. ఇప్పుడు ఈ 3 గంటల వేళ ప్రార్థనే కాదు, మళ్ళా రేపు రాత్రి మళ్ళా మీరు వచ్చి ఈ ప్రార్థనలో మోకరించేదాకా మీరు ప్రార్థనలోనే ఉండాలి. అమ్మయ్యా, రాత్రంతా బోళ్ళు ప్రార్థన చేసేసాం, ఇంకా ఇప్పుడు ఏదన్నా వినోద కార్యక్రమాల్లోనికి వెళ్దాం అనుకోకండి. టీవీ చూడడము, ఏదన్నా ఇంకేదన్నా బుక్స్ చదవడం, లోక సంబంధమైంది ఏదన్నా పేపర్ చదవడము, న్యూస్ చూడడము తప్పని నేను చెప్పట్లా. ఒకవేళ నీకు అవేవైనా లోక వ్యవహారాలు చేస్తూ కూడా నీలోని ఒక భాగం ప్రార్థనలోనే ఉండడం నువ్వు సాధన చేస్తే పర్వాలేదు. కానీ అవన్నీ చేసి ప్రార్థనకు డిస్కనెక్ట్ అయ్యావనుకో, దేవుని సన్నిధికి, దేవుని సింహాసనానికి నీ కనెక్షన్ ఊడిపోయిందనుకో, రాత్రి నీవు చేసుకున్న బ్యాటరీ ఛార్జింగ్ అంతా డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ 0 లెవెల్కి వచ్చి మళ్ళీ మిడ్ నైట్ వచ్చి మోకరిస్తావు నువ్వు.
ఈ లోపల నువ్వు సాతాను చేత శోధింపబడి ఎన్ని పొరపాట్లు చేస్తావు, ఎన్ని విధాలుగా దేవుణ్ణి గాయపరుస్తావో అదంతా ఇక వేరే ఒక సమీక్ష, వేరే ఒక పరీక్ష. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న పని చేయండి. విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండటం. పక్కన ఎవరైనా వచ్చి చెవిలో జోరీగలాగా దూరి కొంతమంది లొడలొడలో మాట్లాడుతూనే ఉంటారు. కొంతమందికి అదొక విచిత్రమైనటువంటి వ్యసనం. ఆపకుండా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఆపకుండా మాట్లాడుతుండనివ్వండి, ఇది ఇంకో సెక్షన్తో ఆపకుండా దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవునితో మాట్లాడుతూనే ఉండండి. చుట్టుపక్కల ఏ పనులున్నా, రణగొండ ధ్వనులున్నా, లోక సంబంధమైన శబ్దాలున్నా, నీ మనసులో ఒక భాగం దీక్షగా ఏకాగ్రతతో దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు పరలోకపు దేవుని సింహాసనము నుండి నీలోనికి దేవుని అధికారం, సార్వభౌమ అధికారం, దేవుని యొక్క సర్వశక్తిమత్వం నీలోనికి ప్రవహిస్తూ ఉంటాయి. నిన్ను శోధించడానికి సాతానికి అవకాశం ఉండదు, నీ దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. వాడు భయపడతాడు, నీ చేత వాడు తప్పు చేయించలేడు, నిన్ను వాడు మిరింగలేడు. వీడు లాభం లేదులే, ఇంకెవడైనా ప్లగ్ ఊడిపోయినోడు ఉన్నాడా, దేవుని నుంచి ప్లగ్ ఊడిపోయి డిటాచ్ అయిన వాడు, డిస్కనెక్టెడ్ బిలీవర్ ఉన్నాడా అని వెతుకుతున్నాడు అనమాట. నువ్వు మాత్రం దేవునికి డిస్కనెక్టెడ్ పొజిషన్లో సాతానుకు దొరకద్దు. దేవునికి డిస్కనెక్ట్ అయిన పొజిషన్లో సాతానుకు నువ్వు దొరికితే అరక్షణంలో లటుక్కున లంఘించి నిన్ను మింగేస్తాడు. మళ్ళా నువ్వు కోలుకోవడానికి జీవితకాలమే పడుతుంది, జీవితకాలం. కనుక ప్రియులారా, మనం బలమైన సైన్యంగా రూపొందుతాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం, అలాగే మళ్ళీ ప్రార్థన టైం దాకా కూడా మనం మనలోని ఒక భాగము ద్వారా దేవునితో కాంటాక్ట్ కలిగి ఉందాం. ఈ రీతిగా విసుగక నిత్యము ప్రార్థించేవారుగా భూప్రపంచములోని సకల డినామినేషన్లలోని సకల స్థానిక సంఘాల విశ్వాసులందరూ కూడా ఈ నిరంతర ప్రార్థనానుభవంలోకి రావాలి. ప్రార్థన కొండ ఎక్కాలి. ప్రార్థన కొండ ఎక్కటమే కాదు, ప్రార్థన కొండ మీదనే బ్రతకాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఈ వేళ నా ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు చెప్తున్నా. నాకు ప్రాణహాని చేయాలని దుష్టుడు చేస్తున్న కుట్రలను దేవుడు భగ్నం చేసి అవి వాళ్ళకే తిప్పికొట్టాలని, ఆ మంత్రాలు వెళ్ళి వాళ్ళకే తగలాలని, ఆ కుట్రలో వాళ్ళే ఆహుతైపోవాలని బలంగా ప్రార్థన చేయండి. మనకు రావలసిన న్యాయమైన ధనం రావాలి. అది వచ్చినప్పుడు మనం మరి చిన్న మందిరం ఒకటి కట్టుకోవాలి. సేవార్థమైన కొన్ని ఏర్పాట్లన్నీ నేను చేయాలి, నా బాధ్యత. మరి నాకు కూడా వయసు మీద పడుతూ ఉంది, నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి కదా. రావలసిన ధనం రావాలి, దాని కొరకు ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి దయచేసి. మరి ప్రియులారా, ఇంకా మన దేశం కొరకు, మన దర్శన నెరవేర్పు కొరకు, ఇంగ్లీష్ గ్రంథాల ప్రచురణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా మీకు తెలుసు, మన ప్రార్థన అంశాలన్నింటిని కూడా ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. అన్నిటితో పాటు ఈవేళ దేవుడు నేర్పిన పాఠం మనలో ఆచరణలోనికి వచ్చినట్లుగా విసుగకుండా ప్రార్థన చేయటం, అంటే దేవునితో విసుగకుండా ఒక స్పర్శ కలిగి ఉండుట, విసుగకుండా దేవుని శక్తి మనలోనికి ప్రవహిస్తూ ఉండుట అని అనుభవంలోనికి మనమందరం వచ్చి మనమే ఒక పవర్ హౌస్ లాగా జీవించాలని మనము దేవుని సహాయం కొరకు అడుక్కుందాం. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. తండ్రి ప్రియులారా, ఇది ప్రార్థన సమయం.
అందరము కొద్దిసేపు 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి ఆరాధించుకుందాం. ఒక 5 minutes ప్రైజ్ అండ్ వర్షిప్. మనం నిన్న నేర్చుకున్న పాఠం ప్రకారం దేవుని సింహాసనంపైకి వెళ్ళిపోదాం. చేతులు చాచి, రెక్కలు చాచి పైకి ఎగురుదాం. మొదటి ఆకాశం దాటేద్దాం, రెండవ ఆకాశం దాటేద్దాం, మూడవ ఆకాశం దాటేద్దాం. ఆకాశ మండలములన్నిటికంటే పైన ఉన్న పరమాకాశానికి వెళ్ళిపోయి దేవుని సింహాసనం పైన ఎఫెసీ 2:7 కూర్చుందాం. అక్కడ నుండి మనం మన ప్రార్థనలు చేద్దాం, దేవునికి ఆరాధన చేద్దాం. భూమి మీదికి మన ఆజ్ఞను మనం పంపిద్దాం. దేన్ని బంధించాలనుకుంటున్నామో దాన్ని బంధించేద్దాం, దేన్ని విప్పుదాం అనుకుంటున్నామో దాన్ని విప్పేద్దాం. దేవుని సింహాసన వారసులుగా మనం దేవుని అధికారముతో ఈవేళ ప్రార్థన చేసి బలమైన కార్యాలు సాధించుకుందాం. ప్రియులారా, కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ ప్రేయింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ వర్షిపింగ్ ద లార్డ్. ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరము చేతులెత్తి ప్రభువుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. శిఖారాధల బర సందర రియాదర బర రిహందర బర హూదరి ఖరా